నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. పూజ్య శ్రీ శంకర స్వామీజీని మధ్యరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు తీసుకున్నారు? ఈ సంఘటన గురించి ఎంతో బాధాతప్త హృదయంతో మన రిఫ్లెక్షన్ ప్రేక్షకుల మీద ఉన్న ప్రేమతో పోలీసు నిఘాలో ఉన్నా కూడా మనతో మాట్లాడిండు స్వామీజీ. అది ఆ స్వామీజీ ఏమన్నాడు, ఆ బాధాతప్త హృదయం ఏమన్నది, ఒకసారి వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు శంకర్ స్వామీజీ. నేను తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుని, సాధు సంతులకు అధ్యక్షునిగా ఉన్నాను. విషయం ఏంటంటే, మొన్న అక్కడ గద్వాల జిల్లాలోని గద్వాల గ్రామం నడిబొడ్డున్నటువంటి జములమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది. అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ముస్లింలు హలాల్ చేస్తుండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు మార్పు చెంది గత 2-3 వారాల నుండి పూర్తిగా జట్కా పద్ధతిలో వాళ్ళు హిందువులు కార్యక్రమం చేసుకుంటామంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు హిందువులపైన దాడులు చేయడం, మీరు ఎట్లా చేస్తారో చూద్దాం, మేము గుడులు బంద్ చేస్తాం, ఇప్పుడు మీకు వీడియో కూడా పెడతాను, మీ గుడులను బంద్ చేస్తాం, అంత దౌర్జన్య స్థితికి వచ్చేసారు. అంటే హిందూ బంధువులు, ఈ విషయం నాకు తెలియకుండా కొంతమంది హిందూ బంధువులు, అక్కడ ఉన్నటువంటి హిందూ యాక్టివిస్టులు ఖచ్చితంగా మా దేవాలయాన్ని సందర్శించండి స్వామి, మీ యొక్క ప్రేరణతోని మేము వస్తున్నామంటే, నేను ముందు రోజు అంటే నిన్న గొర్లకాన్ దొడ్డి అనేటువంటి గ్రామంలో ఒక సమ్మేళనం తర్వాత నేను ఆ కార్యక్రమానికి పెట్టి రాత్రి మల్దకల్లో ఉంటే అక్కడికి అర్ధరాత్రి 12:30కి పోలీసులు 3 ఎస్ఐలు వీళ్ళు రావడం, 10-12 మంది కానిస్టేబుల్ రావడం, ఖచ్చితంగా నడవండి, వెళ్ళండి, ఇడికెళ్ళి వెళ్దాం పదండి అని అంటే, ఎందుకు, దేని గురించి కారణం, అసలు నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు, ఎందుకు రావాలి మీతోనన్న అంటే, ఏం లేదండి మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఐజీ గారు పైనుంచి ఉన్నాయి, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, మాతో పాటు వెళ్లాల్సిందే అని. అసలు కారణం ఏంది, ఏమిటి గురించి అంటే అవన్నీ చెప్పడం అండి, అవన్నీ కుదరదు, మీరు బండి ఎక్కుతారా లేకుంటే బలవంతంగా తీసుకొని పోవాలి నా లోపలికి అని చెప్పేసి రాత్రి 12:30కి, అప్పటికే మేము 600 కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్ళమి 2-3 కార్యక్రమాల దృష్ట్యా, అంత ప్రయాణించిన వ్యక్తుల్ని అర్ధరాత్రి 2 గంటల 3 గంటల వరకు తిప్పుకుంటూ మహబూబ్ నగర్లో విడిచారు. మళ్ళీ 250 కిలోమీటర్ల ప్రయాణం చేయించారు అర్ధరాత్రిలో. అసలు వాళ్ళది ఒకటే కారణం. నేను అడిగిన, ఎందుకు అంటే, ఒక స్వామీజీగా నన్ను దేవాలయాన్ని దర్శనం చేసుకునే హక్కు నాకు లేదా, అది నాకు రాజ్యాంగాన్ని కల్పించిన హక్కు, మీరు రాజ్యాంగ విలువ, నా యొక్క రాజ్యాంగ హక్కుని కాలరాస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదంతా లేదు స్వామి, నీకు మాత్రం ఇప్పుడు టెంపుల్ దర్శనం కుదరదు. నేను అన్నాను, మీ పోలీస్ స్టేషన్లో పడుకుంటాను, ఉదయం దర్శనం చేసిన తర్వాత నన్ను పంపించండి, ఎప్పుడైనా కానీ పంపించండి అని అంటే, అదంతా కుదరదు స్వామి, మీరు మాత్రం మా జిల్లా విడిచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి పోలీసులు హుకుము సార్. ఇది ఎంత దారుణం. ఒక జిల్లాలో మా బంధువులు పిలుస్తుంటే నేను జిల్లాకి రాకపోవడం ఏంది, జిల్లాకి రాకుండా ఉండడం ఏంది, నన్ను అదంతా దేవాలయ సందర్శన చేయకుండా ఉంచడం ఏంది, నాకు అర్థం కాదు. ఇది అసలు ఒక స్వామీజీకి, తెలంగాణ సాధు పరిషత్ యొక్క అధ్యక్షునికి ఇట్లా జరిగితే నార్మల్ వ్యక్తులకు, నార్మల్ స్వామీజీలకు ఎట్లా జరుగుతుండొచ్చు ఒకసారి బాగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నా సార్. చాలా దారుణం ఇది. వాళ్ళు అసలు నన్ను బట్టలమేనా, అసలు నేను పంజ కట్టుకొని కూర్చున్న వాళ్ళని అట్లాగే తీసుకురావడం ఎంత దుర్మార్గం, ఇది. ఎక్కడ కూడా లీగల్ గా ఎక్కడ ఎంట్రీ లేదు, నోటీసులు లేవు, వాళ్ళు చేసిన చర్యను సమర్థించుకోవడానికి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఎంట్రీ లేకుండా వాళ్ళ పవర్ ని మిస్యూటిలైజ్ చేస్తూ వాళ్ళు అనుకున్నది అచీవ్ చేస్తున్నారు. స్వామిజీ, దీని మీద నెక్స్ట్ మీరు డీజీపీని కలవాలి, సీఎం ని కలవాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అవసరమైతే కోర్టుకు కూడా మూవ్ అవ్వాలి, మీ యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాసి మీ టెంపుల్ దర్శనం చేసుకోలేకుండా అనధికారికంగా అధికారాన్ని వాడారు పోలీసు వాళ్ళు. అసలు నన్ను పూజలు ఉంటాయి, నాకు ఇబ్బంది అవుతుంది, నా యొక్క పూజలు ఉంటాయి ఉదయం పూట, నాకు ఇబ్బంది పెట్టకండి అంటే కూడా అసలు మీరు అవన్నీ మా పోలీస్ స్టేషన్లో చేసుకున్నాను స్వామి, మీకు పోలీస్ స్టేషన్లో అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. కామెంట్, వాడు ఒకటి బండిలో ఉండి, నేను బండి ఆపుతారా ఆపరా, నన్ను గద్వాల దాటి ఎక్కడెక్కడో తీసుకోపోతున్నారు అని, నేను బండి ఆపు అని చెప్పేసి నేను డోర్ తీసిన, అంటే రన్నింగ్లో కొంత డోర్ తీసిన కావాలని తీస్తే, ఆయన ఏమంటుండే తెలుసా, వాడు డ్రైవర్, తమాషా చేస్తున్నావా, మీ స్వాములు గీములా, మీరు స్వాములారా అని అంటున్నాడు. అప్పుడే ఎస్ఐ తిట్టాడు, ఆల్రెడీ ఎస్పీ నుంచి వచ్చింది, వారితో ఎటువంటి బిహేవ్ చేయకండి,
ఇదైతే అని చెప్పిండు. కానీ వీడు డ్రైవర్ కూడా ఎంత దురహంకారం, తమాషా చేస్తున్నావా డ్రైవర్, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్, తమాషా చేస్తున్నావారా నువ్వు? స్వామిలు గీములు ఏంది, స్వాములు ఎక్కడ, ఏం స్వాములు భయాన్ని మీరు అని అసలు ఇంత ఇబ్బందికరంగా మాటలతోని వాడు అనడం చాలా ఇబ్బంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకుపోవడమే తప్పు, అది కిడ్నాప్ కి సమానం అవుతుంది. ఎవరు చేసినా ఎటువంటి అథారిటీ లేకుండా ఒక పర్సన్ కొన్ని గంటలు డీటైన్ చేయడం అంటే ఇది కిడ్నాప్ కు సంబంధించిన విషయం. ప్లస్ ఆయన రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా జరుగుతున్న ప్రోగ్రామ్ కి తన హక్కు అటెండ్ అవ్వడం అనేది తన హక్కులను కూడా కాలరాసేది. ఈ రెండు పోలీస్ తప్పు చేసింది ఇక్కడ. అదే స్వామి, చాలా దుర్మార్గమైన పని ఇది, మామూలుగా. స్వామి మీకు ప్రణామాలు అర్పిస్తున్నా. ధన్యవాదాలు. విన్నారు కదా స్వామి ఎంత బాధాతప్త హృదయంతో, ఆ బూతు మాట స్వామీజీ నోటి నుంచి కూడా రాలే. మనమే ఊహించుకోవాలి పోలీసు వాళ్ళు ఏ విధంగా తిడతారు, బయట ఎట్లుంటారు, లోపల ఎట్లుంటారు అనేది మనకు తెలుసు. ఒక స్వామీజీ అని చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడినటువంటి వ్యవస్థ. ఈ సంఘటనపై హిందువులు అందరూ కూడా స్పందించాలి, హిందూ సోదరులందరూ స్పందించాలి. అవసరం అనుకుంటే ఈ గద్వాల జమలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి, రాస్తారోకలు చేయాలి, బంధించాలి అందరినీ. ఇక్కడ స్వామీజీ వచ్చినందుకు నువ్వు ఇలాంటి దుశ్చర్యకు ప్రభుత్వమే పాల్గొన్నది. ప్రభుత్వం పెద్దలు ఉన్నారు, సీఎం ఉన్నాడు, సీఎం ఆదేశాలతోటే పోలీసులు ఒక ఉగ్రవాదిలాగా ఆయన ట్రీట్ చేశారు. దయచేసి అందరూ స్పందించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి గట్టిగా. అవసరం అనుకుంటే అందరికందరం పోయి గద్వాల జములమ్మ దగ్గర ధర్నా చేద్దాం, డిఐజీ దగ్గర ధర్నా చేద్దాం. ఏమంటారు ప్రేక్షకులారా? దయచేసి స్పందన గురించి గట్టిగా స్పందించండి.